మ్యాంగో సీజన్ అయిపోయేలోపు మ్యాంగో స్టాక్ చేసి పెట్టేసుకుందామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ కుక్కట్పల్లికి అయితే బయలుదేరిపోయాము. మేము ఎప్పుడు ఉలవపాడు నుండి మ్యాంగోస్ తీసుకుంటాము. సో అదొక ట్రావెల్ బస్లో మాకు పంపిస్తారనమాట. అవి కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి కుక్కట్పల్లి స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ వెళ్తూ దారిలో ఈ మార్కెట్లో మ్యాంగోస్ అవన్నీ చూసి అక్కడ ఫ్రెష్గా ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతుంటే పనస్తోనలు కూడా తీసుకున్నాము. తీసుకున్నాక బస్సు వచ్చేస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చి మ్యాంగోస్ అయితే కార్లు సేఫ్గా పెట్టించేసుకుని చైతన్య ఫుడ్ కోర్ట్లో టిఫిన్స్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ టిఫిన్సే కాకుండా స్వీట్స్ కూడా అమ్ముతున్నారు. జిలేబీ, స్వీట్ పూర్ణాలు, అలానే బొబ్బట్లు కూడా సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు. టిఫిన్స్ అయితే నేను ఒక ప్లేట్ ఇడ్లీ బోండా చెప్పుకున్నాను. చట్నీలో కూడా వెరైటీస్ ఉన్నాయి. నాకు టిఫిన్ అయితే బాగా నచ్చింది. మా హస్బెండ్ వచ్చేసి మసాలా దోశ చెప్పుకున్నారు. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఒక 10 కిలోస్ చెరుకు రసాలు, ఒక 10 కిలోస్ బంగినపల్లి అయితే తెప్పించుకున్నాము. కాయ కూడా ఏమీ పాడవకుండా చాలా బాగా వచ్చాయి. స్మెల్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. తర్వాత పిల్లలకి హెల్తీగా లడ్డూస్ ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయాలి. నార్మల్గా హెల్తీ లడ్డూస్ అని కూడా అంటాము, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. మిడ్ స్నాక్గా కానీ పోస్ట్ వర్కౌట్గా కానీ ఒక లడ్డు తీసుకో. వీటిల్లో ఫుల్ మకానా, ఆల్మండ్స్, పిస్తాచియో, తర్వాత ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. బ్యాడ్ కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేయడానికి, ఇంకా హార్ట్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండటానికి కూడా ఈ లడ్డూస్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ ఉమెన్కి అయితే హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి, అలానే మంచిగా ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతాయి. నేను ఈ లడ్డూని అయితే 2 పోర్షన్స్లో తీసుకున్నాను. ఒకటి నేను ఇలా జాగరీని కరగబెట్టుకుని జాగరీ గీ వేసి లడ్డూస్ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇవి వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇవి ఫుల్గా ఫైన్గా పౌడర్ చేసుకోకూడదు, కొంచెం బరబరగానే పౌడర్ చేసుకోవాలి. మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిలో నేను కరగబెట్టుకున్న జాగరీ సిరప్ ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేసేసుకున్నాను, ఎందుకంటే చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వీటిల్లోకి వెళ్ళిపోతాయి. ఇవి చేసుకున్న తర్వాత నేను ఇందులోకి గీ అనేది వేసుకొని మంచిగా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. వీటిల్లో కొంత పోర్షన్ అనేది పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలకి ఉట్టిగా లడ్డు ఇస్తే తినరు కాబట్టి దీని బయట కోటింగ్ వచ్చేసి నేను చాక్లెట్తో ఫినిష్ చేద్దామని చెప్పి వైట్ చాక్లెట్ అనేది నేను కొంచెం తీసుకుని ఓవెన్లో పెట్టేసుకున్నాను. ఒక 1 మినిట్ కరిగిన తర్వాత ఈ లడ్డూస్ని ఆ వైట్ చాక్లెట్లో వేసి తీసుకుని మళ్ళీ సపరేట్గా పెట్టేసుకుని అది రిఫ్రిజిరేట్ చేసుకున్నాను. రిఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా గట్టి పడతాయి. బయట లేయర్ అనేది చాక్లెట్గా ఉంటుంది, లోపల అంతా కూడా లడ్డు ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.